మైనర్లతో వెట్టి చాకిరీ చేయించుకునే ముఠా ఆట కట్టించారు విశాఖలోని రైల్వే పోలీసులు. పేరెంట్స్ పేదరికం నిరక్షరాస్యత ఆధారంగా ఓ ముఠా మైనర్ల అక్రమ రవాణాకు తెగించింది. ఒడిషా రాష్ట్రంలోని మారుమూల ప్రాంతం నుంచి తమిళనాడులోని ఓ గార్మెంట్ కంపెనీకి వెళ్తున్న 11 మంది బాలికలను పోలీసులు రక్షించారు. కిరండోల్ ఎక్స్ప్రెస్లో లేబర్ కాంట్రాక్టర్ వీరిని తీసుకెళ్తుండగా తనిఖీల్లో ఈ విషయం బయటపడింది. రైల్వే పోలీసులు వారిని కాపాడి పేరెంట్స్కు సమాచారం ఇచ్చారు. రైల్వే పోలీస్ ఫోర్స్ సాధారణ తనిఖీల్లో భాగంగా విశాఖ రైల్వే స్టేషన్లో ఆగి ఉన్న కిరండోల్ ఎక్స్ప్రెస్ లో తనిఖీలు నిర్వహించారు. అన్ని కంపార్ట్మెంట్స్ పరిశీలిస్తుండగా ఓ చోట అనుమానాస్పదంగా కొంతమంది మైనర్లు కనిపించారు. వారిని ఆరా తీయగా వారంతా ఒడిశా రాష్ట్రానికి చెందిన ఓ మారుమూల ప్రాంతానికి చెందిన దళిత గిరిజనులుగా తెలిసింది. వీరందరి తల్లిదండ్రులకు డబ్బు ఆశ చూపించి తమిళనాడులోని ఓ గార్మెంట్స్ కంపెనీలో పని కోసం తీసుకువెళుతున్న రవి అనే లేబర్ కాంట్రాక్టర్ ముఠా సభ్యుణ్ణి ఆర్పీఎఫ్ పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. మైనర్లను ముఠా సభ్యుణ్ణి జీఆర్పీఎఫ్ పోలీసులకు అప్పగించారు. ఇట్లా కిరండోల్ ఎక్స్ప్రెస్లో వస్తుండగా వాళ్ళు 8th ప్లాట్ఫామ్లో ఉండేటప్పుడు ఆర్పీఎఫ్ వాళ్ళు గుర్తించడం జరిగింది. గుర్తించిన తర్వాత వాళ్ళు అడిగారనమాట, ఎక్కడికి వెళ్తున్నారు, ఎంతమంది కలిసి అని చెప్పి. అంటే వాళ్ళు తిరుపూర్ గార్మెంట్ షాప్లో పనిచేయడానికి వెళ్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది. వెంటనే వాళ్ళ తాలూకా ఆధార్ కార్డ్స్ వెరిఫై చేస్తే ఆధార్ కార్డ్స్లో కూడా 2 రకాల ఆధార్ కార్డ్స్ ఉన్నాయి. అందులో ఒకటి మైనర్ కింద ఉంది, ఒక ఆధార్ కార్డు మేజర్ కింద ఉంది. దాంతో ఎవరు తీసుకెళ్తున్నారని వెరిఫై చేస్తే రవి బిష్ణు అని చెప్పి ఒక ఆయన లేబర్ కాంట్రాక్టర్ అయినా తిరుపూర్ నుంచి తీసుకెళ్తున్నాడు. ఆయన్ని ఈ గర్ల్స్ని రెస్క్యూ చేసి వాళ్ళని హోమ్లో జాయిన్ చేసి మాకు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ 11 మందిని అక్రమ రవాణా చేస్తున్న రవి బ్యాగ్ లో చెక్ చేయగా అతని వద్ద మైనర్లకు సంబంధించి కొన్ని నకిలీ ఆధార్ కార్డుల్ని పోలీసులు గుర్తించారు. ఒడిశా రాష్ట్రంలోని ఓ ఆధార్ కేంద్రం వద్ద ఈ నకిలీ ఆధార్ కార్డులు సృష్టించి వాటి ద్వారా వారిని అక్రమ రవాణా చేసేందుకు ముఠా సభ్యులు పన్నాగం పన్నారు. రైలు ప్రయాణంలో ఎవరైనా తనిఖీలు చేస్తే వారికి ఈ నకిలీ ఆధార్ కార్డులు చూపించి మోసగించేందుకు ప్లాన్ చేశారు. విషయాన్ని పిల్లల తల్లిదండ్రులకు తెలిపి కేసును అక్కడి పోలీసులకు ట్రాన్స్ఫర్ చేసినట్లు ఇన్స్పెక్టర్ నాయుడు చెప్పారు. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు హోమ్లో ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. వాళ్ళ తల్లిదండ్రులు కూడా రావడం జరిగింది. వాళ్ళు హోమ్ నుంచి తీసుకెళ్తారు. అదేవిధంగా ఇది చైల్డ్ అంటే మైనర్స్ని మనం లేబర్ వర్క్కి తీసుకెళ్తే అది నేరం 145 సెక్షన్లో ఉంది, అది సబ్ సెక్షన్ ఉంది. దాని ప్రకారం రిజిస్టర్ చేయడం జరిగిందండి. అది కన్సర్న్ పోలీస్ స్టేషన్ పంపించాం. అంటే మేమేమీ చేయం ఇందులో, ఓన్లీ కేసు రిజిస్టర్ చేసి మేము కన్సర్న్ పోలీస్ స్టేషన్కి అక్కడ అఫెన్స్ అక్కడ అయింది కాబట్టి అక్కడ మేము దాన్ని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. రైలులో ప్రయాణిస్తున్న 11 మందిలో 9 మందిని మైనర్లుగా గుర్తించారు. మైనర్ల తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చిన పోలీసులు వారిని తల్లిదండ్రులు వచ్చే వరకు గవర్నమెంట్ హోంలో ఉంచినట్లుగా తెలియజేశారు. ఈ కేసును విశాఖలో 0 FIR గా నమోదు చేసి ఒడిశా రాష్ట్ర పోలీసులకు బదిలీ చేశారు.